ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 కేజీల సీట్ల కోసం ఆర్డర్ చేసుకోండి. మిథున రాశి వారికి జూలై 28, 29, 30 తేదీలలో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఈ విషయం తెలుసుకోకపోతే వెక్కి వెక్కి ఏడవలసిందే. మిథున రాశి వారు స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ జీవితంలో జూలై 29వ తేదీన అతిపెద్ద శుభవార్త రాబోతుంది. విషయం తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అయితే ఈ అతిపెద్ద శుభవార్తను మిథున రాశి జాతకులు జూలై 29వ తేదీన వినబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మిథున రాశి వారు పొందుకుంటారు, ఈ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వాసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అని చెప్పుకోవాలి. అలాగే ఈ మిథున రాశి వ్యక్తులు హాస్యప్రియులు. తమ అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం అనేది చేస్తారే తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు. వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి కూడా ఈ మిథున రాశి వారు ఒక ప్రణాళికను చక్కగా రచించుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, జాతి సజాతి వారి వల్ల కూడా ముఖ్యమైన సందర్భాలలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వారికి చాలా బాధాకరమైన అంశమని చెప్పుకోవాలి. సొంత వ్యక్తుల వల్లే వీరు మోసపోతారు. అంటే సొంత వ్యక్తులుగా ఎవరైతే భావించి ఎవరితో అయితే వీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్లే వీళ్ళు మోసపోయేటువంటి సందర్భాలు కూడా వీరు చూశారు. అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసిన పరిస్థితులు కూడా మీరు అనుభవించారు. ఇవి మీ యొక్క జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోతాయి. దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధకి లోనయ్యారు. మీరు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో, వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు మీకు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనయ్యారు. అయితే ఈ యొక్క విషయం కారణంగా మీరు మానసికంగా కుంగి బాధకు కూడా లోనయ్యారు. అయితే బాల్యం నుండి కూడా ఈ యొక్క మిథున రాశి వారు కష్టాలను, ఎత్తుపల్లాలను చూశారు. కాబట్టి అనేక రంగాల నుంచి ఎలాంటి అవగాహననైనా ఈ మిథున రాశి వారికి చిన్నతనం నుండి అలవాటు పడి ఉంటుంది. అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా వీరు మానసికంగా కూడా కుంగిపోయిన సందర్భాలు మీ యొక్క జీవితంలో చూశారు. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకు లోనైన పరిస్థితులు కూడా చూశారు. అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేస్తారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు వారితో దురుసుగా ప్రవర్తించా లేక ఎన్నోసార్లు మానసికంగా కుంగిపోయారే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేకసార్లు ఆలోచిస్తూ వస్తున్నారు. అయితే ఈ మిథున రాశి వారు యొక్క జీవితంలో సజాతి వారి వల్ల, బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల కూడా అనేక సందర్భాల్లో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకట్లేదు. వాళ్ళు మీతో పని చేయించుకొని పరోపకారం చేయని వారి వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా యూజ్ చేసుకుంటారు, కానీ తర్వాత వదిలేస్తారు. అంటే మీ జీవితంలో ఎటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నారని చెప్పుకోవాలి. మీ బంధువులు కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు. ఇటువంటి వారు ఉన్నారు కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ముందు చక్కగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీ పైన నిందలు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు. కాబట్టి
మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి. ఎందుకు అంటే అయితే మీ జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉంటాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఇక నుంచి మీరు మర్చిపోండి. ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతి పెద్ద శుభవార్తలు అయితే మీకు అతి త్వరలో అంటే జూలై 29వ తేదీ నుంచి వినబోతున్నారు. అలాగే మిమ్మల్ని అవమానపరిచిన వారు అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిథున రాశి జాతకులు సంబంధించి మీ యొక్క జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్గా అభివృద్ధి చెందాలని, మరికొంతమందికి మంచి విదేశాల్లో అవకాశాలు రావాలని, విదేశాల్లో స్థిరపడాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. మరికొంతమందికి వివాహం జరగాలని, వారి భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబంలోని బంధువులు మీ జీవితంలో మీకు బలంగా కలిసి ఉన్నట్లయితే దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త ఈ జూలై 29వ తేదీన మీరు వినబోతున్నారు. ఒక కీలకమైన పరిణామాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. జూలై 29వ తేదీన మిథున రాశి వారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని అంటే ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావచ్చు. అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అటువంటి అవకాశం వారికి తలుపు తట్టవచ్చు. అలాగే మిథున రాశి జాతకులు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ రోజు దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినవచ్చు. అలాగే లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అవుతుంది అనే గుడ్ న్యూస్ కూడా మీరు వినవచ్చు. విదేశాలకు వెళ్ళాలని కోరికను కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే కుటుంబ సంబంధాల మధ్య సఖ్యత కుదరాలని ఎదురు చూస్తున్నారో వారు కూడా దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. ఈ విధంగా ఎవరి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో మీకు జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక అటువంటి పెద్ద శుభవార్త జూలై 29వ తేదీన మీరు వినే అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. తద్వారా మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. అలాగే మిథున రాశి వారికి కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండే రాశులలో మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది మాత్రం ఈ యొక్క మిథున రాశి వారని చెప్పుకోవచ్చు. మీరు ఏది ఎలా చేయాలి అని ఒక ప్లాన్ని, ఒక పద్ధతిని, ఒక విజన్ ఇవన్నీ కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా తిరిగి కన్ఫ్యూజన్ అయ్యి తిరుగుతారు. కాబట్టి మిథున రాశి వారు మాత్రమే కన్ఫ్యూజన్ అనేది ఏదైతే అవాయిడ్ చేస్తారో అప్పుడు మీరు అనుకున్నది సాధించగలరు. లేదు అంటే కనుక అప్పటి వరకు కూడా వీలైతే ఇటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ మిథున రాశి వారికి అయితే ఈ జూలై నెలలో కొన్ని కలిసి వచ్చే తేదీలు అయితే ఉన్నాయి, కొన్ని కలిసి వచ్చే రోజులు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. దానిలో భాగంగా జూలై 28, 29, 30 తేదీల్లో అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్న తేదీలు.
వీళ్ళకి చాలా కలిసి వచ్చే తేదీలుగా మార్చుకునే అవకాశం అయితే అది మీ చేతుల్లోనే ఉంది. అంటే ఈరోజు మీకు కలిసి రావచ్చు, కానీ మీరు చేసే పనులను బట్టి, మీరు పాటించే పరిహారాలను బట్టి కూడా ఉంటుంది. కానీ ఈ 3 రోజులు మీరు గనక జాగ్రత్తగా లేనట్లయితే ఖచ్చితంగా మీరు చాలా అంటే చాలా బాధపడవలసి వస్తుంది. వెక్కి వెక్కి ఏడవలసి వస్తుంది. అవసరమైతే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి ఒక పెద్ద విషాద గాథ అయితే జరగబోతుంది. కాబట్టి మరి అలా జరగకుండా వాటిని మంచి రోజులుగా మార్చుకోవాలి అనుకుంటే అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మిథున రాశి వారు మనుషుల్ని నమ్మడం అనేది చాలా నమ్మినప్పటికీ కూడా అంతే ఎక్కువగా అనుమానిస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అనుమానం అనేది తారాస్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు మనుషుల్ని అంతగా అయితే నమ్మరు. అలానే మీరు చుట్టుపక్కల చుట్టుపక్కల జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా మాత్రం వీరు మారిపోవాల్సి వస్తుంది. కాబట్టి వీరికి అనుమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అయితే అనుమానం పుట్టాక వీరు పుట్టారా, లేదా వీరు పుట్టాక అనుమానం పుట్టిందా అనేటువంటి సందేహాలు కూడా ఎదురవుతాయి. మరి ఈ మిథున రాశి వారు అయితే చాలా అలా ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏదైనా సరే చిన్న తప్పిదం జరిగినా, లేదంటే ఎక్కడైనా సరే మీరు అబద్ధం చెప్తున్నారని వారికి గనక డౌట్ వచ్చిందంటే దాన్ని నిజం చేయడానికి ఎంతవరకు అయినా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా నిజం తెలుసుకొని వాళ్ళని వదిలిపెట్టరు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉత్తమం. ఇక ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా కూడా, మరియు భాగస్వామ్య పరంగా, ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇందులో గనక మనం చూసుకున్నట్లయితే ఇలా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఎదురవ్వకూడదు అనుకున్నట్లయితే ఈ మిథున రాశి వారు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారు ఎప్పుడైతే ఎదుటి వారిని దూషించడం, లేదా దానివల్ల మీకు అయితే కొన్ని చోట్ల ఫలితాలు కూడా ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇక నుంచి మీరు ఎవరినైనా సరే బాధ పెట్టడం తగ్గించండి. మరీ ముఖ్యంగా ఆడవారిని అస్సలు బాధ పెట్టకండి. ఎప్పుడైతే మీరు ఆడవారిని బాధ పెడతారో, లేదా మీ వల్ల ఆడవారు ఎవరైనా బాధపడుతూ ఉంటే గనుక మరీ ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీరు దాన్ని దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరైతే మీ లైఫ్లో ఇప్పటి వరకు చాలా సిచ్యువేషన్స్ని ఎదుర్కొని ఉన్నారు, అలాగే ఎదురు కాబోతున్నారు. వీటన్నింటిలో కూడా నీకంటూ కొన్ని జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. అవి జరగాలి అంటే కనుక మీరు కొన్ని పనులు చేసి కొన్నింటికి దూరంగా ఉండి కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. అలా చెయ్యలేదు అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు. మరి దానికి సంబంధించి మీరైతే కొన్ని మంచి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని కోల్పోబోతున్నారు. అలా కోల్పోయారు అంటే కనుక ఖచ్చితంగా అది మీ జీవితంలో ఒక పెద్ద విషాదంగా మారిపోతుంది. అంతేకాకుండా మీరు నా వాళ్ళు, నా సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో మీ ప్రవర్తన కారణంగా, మీకు కోపం కారణంగా, మీ అనుమానాల కారణంగా ఎవరైతే వారిని కూడా మీరు దూరం చేసుకోబోతున్నారు. కాబట్టి అలా ఎవరినైనా మీ నుంచి మీకు నా అనుకున్న మనిషి దూరం అయ్యారు అంటే కనుక అది చాలా బాధగా అనిపిస్తుంది. మరి కేవలం బాధ మాత్రమే మిగులుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు వెక్కి వెక్కి ఏడవకూడదు అని అనుకున్నట్లయితే మేము మీకు ఏవైతే చెప్పబోతున్నామో ఇప్పుడు ఆ పరిహారాలు అనేవి ఖచ్చితంగా మీరు పాటించండి. ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆడవారిని ఏడిపించడం, ఆడవారిని అవమానించడం, వారిని దూషించడం, వీటికి కొంచెం దూరంగా ఉండడం చాలా వరకు కూడా ఉత్తమం. ఇక మీరైతే ఈ విషాదం నుంచి దూరంగా ఉండాలి అంటే కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. అందులో మొదటిగా
మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని దూరంగా ఉంచాలి. అది మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే కనుక ప్రతి శనివారం కూడా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ జరిపించుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయలతో పూజ చేయించి ఆ నిమ్మకాయలు అంటే మొత్తం 5 నిమ్మకాయలు తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కనుక కట్టినట్లయితే మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అదంతా కూడా మీ నుంచి దూరం అవుతుంది. అలానే అదే రోజున మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవాలి. ఇలా చేస్తే ఆర్థికంగా కూడా మీరు అభివృద్ధి అనేది చెందుతారు. అలాగే మీకు ఏదైనా రుణాలు రానివి ఉన్నట్టయితే కనుక అవి కూడా మీకు పూర్తవుతాయి. కాబట్టి మేము చెప్పిన పరిహారాన్ని కూడా ఖచ్చితంగా పాటించండి. మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.